చాలా కూడా చెప్పడం జరిగింది. ఆమె ఇంతగా సత్యం తప్పుకుంటూ సికింద్రాబాద్ రావడం జరిగింది. అక్కడ రిక్షావాడు అంటే చాలా ప్రేమ గద్దరన్నకు. రిక్షావాడు ఏం చేసిందంటే ఏమ్రా అని కొంచెం ఘర్షణ జరుగుతున్నది. ఆ రిక్షా దగ్గర వేడన్నా అరే కైకు సదాలు వేసుకో పైసలు తేవాలంటే తూకోనే పూడ్చిన వాళ్ళని అన్న మీదకి వాడు బలమైనప్పుడు రిక్షా దొక్కేమన్నా రాను కొట్టే రామన్న ప్రేమను మల్లన్న మాది కౌరన్న రిక్షా దొక్కే దుఃఖాలను చూసిన అన్న అక్కడనే యాంబల శబ్దం మీద ఉంటది. ఎందుకంటే రైలు పట్టాలు వేస్తున్నారు. పట్టల పట్టు హైలేసా ఈ శబ్దం విని అక్కడ పోయినప్పుడు యాంగుల మీద పాట రాయడం జరిగిందన్న ఒక సెకండ్. ఎందుకంటే గద్దల జీవితం చెప్పడానికి వచ్చిన చనిపోయిన పర్వాలేనా గద్దల పాటలు పాడి చనిపోతానా యాంగులమని మేము బావో అయ్యదాని గోలమని మేము బావో పాట పాడిండ్రు. ఎందుకంటే తరాల నుంచి పార్టీ కూడా అనేక ఉద్యమాలు చేసింది. కాజీపేట వ్యాగం ఫ్యాక్టరీ కావాలి, డీజిల్ కావాలని మహత్తరమైన పోరాటం చేసిండు. అలా పాదయాత్ర కూడా చేసిన చరిత్ర గద్దరన్నకున్నది. అక్కడ ఏ ఫ్యాక్టరీ వచ్చిందంట, అక్కడ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ అయితే వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని అప్పుడు రాసిన పుట్ట. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోంది నాయన
పేపర్ విలేకరుల గ్రూప్ ఉందన్న, ఆ విలేకరుల గ్రూప్ లో పెడితే ఆంధ్రజ్యోతి పేపర్ లో పెద్ద రాశారు. వాళ్ళు మర్చిపోయిన చరిత్ర అంతా నేను అనవసరంగా పాట పాడి ఇది తీసుకొస్తే 2 రోజులు ఇంటి దగ్గర బయటికి వెళ్ళిన అమ్మతో. ఎందుకంటే చెప్పగా తప్పది, ఈ పాట పాడిన మనల్ని ఎంత వైరల్ అయింది, మరి తీసుకొని మన పాత కేసుకొని బయటికి వస్తామని పడకుండా 2 రోజులు కాదు మళ్ళీ ఏం కాకుండా బయటికి రావడం జరిగిందన్న. గద్దరన్న ఒక పాట సమస్య ఉంటుంది, ఆ సమస్యను పరిష్కారం చేస్తుంది. ఎందుకంటే చివరికి మా ప్రిజేమకు వరంగల్లో అవినీతి, పైలవారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పేద రైతులు కష్టం చేస్తూ ఎన్నో గాయాలైతే ఎంజిఎం రావడం జరిగింది. అన్న మీరు కూర్చోవాలి, దండం పెడతా అన్నా, ఇష్టం కూడా పరిచయం చేయకూడదు. అప్పుడు ఆ పాట కొడుకో ఈ సర్కారు అక్కడ పరిష్కరించిన మా గొప్ప నాయుడు మా అన్న వీరులారా వీరులారా తెలంగాణ విజయలారా వీళ్ళంతా గద్దరన్న వారసురా. తెలంగాణ ఏడిగా నచ్చిందిరా, మీరు ఒడ్లాన్ని నచ్చిందా, మీరు ధర్మం చేసి వచ్చిన బిడ్డ. మా ఆట ఉన్నది, మా సోమన్న పాట ఉన్నది, మా గద్దరన్న ఈ ప్రపంచంలో గద్దరన్న పాట. ఎందుకంటే గద్దరన్న గురించి చెప్పే శక్తి లేదు నాకు, కానీ చెప్పగా తప్పలేదు. గొప్ప అవకాశం ఇచ్చిన మా అన్నకు ఒక మాటకే జిల్లా కాదు వెన్నెలకైతే మీరు నమ్మాలి, ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతుంది వెన్నెలక. భారతదేశం భాగ్యసీమ
మెరుగుకొల్పిన చరిత్ర గద్దరన్నకు ఉన్నది. ఈ గొప్ప అవకాశం ఇచ్చారు మీ అందరికీ మా అన్నకు అందరికీ